హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతిస్ రెసిపీ బాక్స్. ఈరోజు మరో కొత్త రెసిపీతోనే వచ్చేసానండి. ఏంటంటే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్. ఓకేనా, చాలా మందికి చికెన్ అనగానే లెగ్ పీస్ అని నచ్చుతుంది కదండి. అందుకోసం నాకు కూడా చాలా ఫేవరెట్. సో ఎలా చేసేయాలో చూసేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం ఏదైతే మిశ్రమం ఉంటుందో ఆ మిశ్రమం అంతా లోపలికి వెళ్ళి ఆ ఫ్లేవర్స్ అనేవి దానికి పడుతుందండి. అందుకే మనం మెయిన్ ఘాట్లు పెట్టుకుంటాము. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఓకేనా, ఇందులో క్రిస్పీగా రావాలి అని అంటే మనము చిల్లీ పౌడర్ కన్నా పెప్పర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. చిల్లీ పౌడర్ వేరే రకంగా టేస్ట్ వస్తుంది, పెప్పర్ పౌడర్ వేరే రకంగా టేస్ట్ వస్తుందండి. పెప్పర్ పౌడర్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. నేను 3/4 స్పూన్ పెప్పర్ పౌడర్, 3/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా. సో ఈ మిశ్రమాన్ని అంతా మనము కలుపుకోవాలి. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, అవి కూడా వేసేసుకుందాము. ఇంకా వేయలేదేంటా అని అనుకోకండి. చూడండి, గరం మసాలా, చికెన్ మసాలా ఇది మనకి మార్కెట్లో దొరికే పౌడర్ వేసుకుంటున్నాను. నేను స్పెసిఫిక్గా దీనికోసం గ్రైండ్ చేయలేదండి. ఓకేనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని అంతా చక్కగా లెగ్ పీస్కి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా పట్టాలి మొత్తం. యాక్చువల్గా నేను ఒక 2 వీక్స్ నుంచి కొంచెం బిజీగా ఉన్నానండి. సో అందుకనే కుకింగ్ వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేకపోయాను. ఏదైతే కలుపుకున్నామో ఆ మిశ్రమం అంతా మనము ఒక 30 మినిట్స్ ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా అంత మిశ్రమం పడుతుంది. ఇదైతే నేను ఏదైతే పౌడరు ఓట్స్ని క్రష్ చేసుకున్నానండి, మిక్స్లో వేసుకుని అది తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మొత్తం అదంతా ఆ పౌడర్లో మిక్స్ అయ్యేటట్టుగా మనం కలిపేసుకుని ఏదైతే మనము 1/2 అవర్ ఫ్రోజన్ చేసుకున్నామో ఆ లెగ్ పీస్ని తీసుకొచ్చుకొని దానికి ఒక కోట్ లాగా పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, కోట్ లాగా అప్లై చేసేసుకోవాలి. నీట్గా మొత్తము నీట్గా అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అప్లై చేసినాక మనకి ఇలా ఉంటాయి లెగ్ పీస్లు. ఇంకేముందండి, దీన్ని మనము డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఏదైతే లెగ్ పీస్ ఉందో మనం అందులో వేసేసుకుని ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దండి, చిన్నగా పెట్టుకోవాలి, మీడియం సైజులో పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే బయట ఏమో డార్క్ కలర్ అయిపోతుంది, మాడిపోతుంది, లోపల లెగ్ అంతా కుక్ కాదు, పీస్ అంతా కుక్ కాదు, మంచిగా ఉడకదు. సో మంచిగా ఉడకాలి అని అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన లోపల మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనము ఏదైనా ఫ్రైడ్ పీసెస్ ఏమైనా ఉంటే చక్కగా తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతాయి. ఒక చిన్న స్పూన్ తీసుకుని తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా మందికి స్టార్టర్స్ అంటే ఇష్టం కదా, మనం రెస్టారెంట్కి వెళ్ళంగానే స్టార్టర్సే ప్రిఫర్ చేస్తాము. అందులోనూ లెగ్ ఫ్రైడ్ పీస్ అంటే ఇంకా మనకి ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది. చాలా మంది లెగ్ పీస్కి ఫ్యాన్స్ ఉంటారు, చికెన్ లెగ్ పీస్కి. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై అయిన లెగ్ పీస్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇంత క్రిస్పీగా ఉందో చూడండి. ఇంకేందుకు ఆలస్యం, ట్రై చేసేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.